ఈ వీడియో అనేది ఎవరైతే కపుల్స్ దే ఆర్ ట్రయింగ్ టు కన్సీవ్, ఈ వీడియో అనేది ఎక్స్క్లూజివ్గా వాళ్ళకి అనమాట. సో జనరల్గా ఏంటి, కపుల్స్ న్యాచురల్గా ట్రై చేశారు, ఒక 1 year వరకు కూడా ప్రెగ్నెన్సీ అనేది రాలేదు. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అంటే, ఫస్ట్ అండ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, వాళ్ళు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎందువల్ల ప్రెగ్నెన్సీ అనేది రాలేదు అనేది తెలుసుకోవాలి. అండ్ అలాగే కూడా కొన్ని బేసిక్ టెస్ట్ లైక్ AMH టెస్ట్ అండ్ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది ఎలా ఉంది, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి. సో చాలామంది కపుల్స్ ఏంటి, కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని ఎప్పుడు కలవాలి అనేది ప్రాపర్గా ఐడియా ఉండదు. అండ్ మళ్ళీ ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తే మళ్ళీ ప్రతిదీ అంటే లైక్ అన్ని టెస్ట్లు చేస్తారు, కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చాలామందికి ఒక ఆలోచన అనేది ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. మనకి మెయిన్గా ఫర్టిలిటీ పొటెన్షియల్ తెలిపే టెస్ట్ ఇవన్నమాట, సెమెన్ అనాలిసిస్ అండ్ AMH. సో AMH ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే, ఉమెన్ యొక్క అంటే లేడీ యొక్క ఎగ్ రిజర్వ్ ఎంతవరకు ఉంది, ఎగ్ కౌంట్ ఎలా ఉంది అనేది మనం అసెస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కూడా సెమెన్ అనాలిసిస్ అంటే ఒక చిన్న బేసిక్ టెస్ట్ ద్వారా హస్బెండ్ యొక్క కౌంట్ ఎలా ఉంది, కదిలే కణాల సంఖ్య ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు. ఈ 2 టెస్ట్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఈ 2 టెస్ట్ ద్వారా మనం ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది ఎలా ఉంది, అండ్ అలాగే కూడా వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంది, లేదా త్వరగా టైం వేస్ట్ చేయకుండా అడ్వాన్స్డ్ మెథడ్స్ లైక్ IUIకి వెళ్ళాలా, IVFకి వెళ్ళాలా అనేది మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. సో మీ కపుల్స్ ఎవరైతే 1 year వరకు ట్రై చేసి ప్రెగ్నెన్సీ అవ్వలేదో, డెఫినెట్గా వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా ఒక బేసిక్ కన్సల్టేషన్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్తో బేసిక్ కన్సల్టేషన్ అనేది చేసుకోవాలి. అండ్ అలాగే కూడా ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్ టెస్ట్ నేను ఏమైతే చెప్పానో అవి చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ అనేది మీరు ఊహించినంత అరుదు కాదు. ఇప్పటి రీసెంట్ కాలంలో చూసుకున్నట్టయితే ప్రతి 10 మంది కపుల్లు చూసుకున్నట్టయితే ఒక 3 నుంచి 4 వరకు ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. సో మీరు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని ఎప్పుడు కలవాల్సి ఉంటుంది. సో కపుల్ని చూసుకున్నట్టయితే మీరు సంవత్సరం పాటు ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నారు, బట్ అయినా కూడా ఎటువంటి ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాల్సి ఉంటుంది. దీన్ని మీరు కలిసినట్టయితే మనకి ప్రాబ్లం ఎక్కడ ఉంది, వైఫ్ నుంచి ఉందా, హస్బెండ్ నుంచి ఉందా, లేదా ఇద్దరు సైడ్ నుంచి ఉందా అనేది తెలుసుకోవచ్చు. సో ఎందుకు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్తున్నామంటే, మీరు డాక్టర్ని కలిసినప్పుడే ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది. ప్రాబ్లం చిన్నదిగా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ చేసుకోవడం బెటర్. బట్ ప్రాబ్లం అనేది పెరిగినా కొద్దీ ట్రీట్మెంట్ కూడా మనం చిన్న పద్ధతి ద్వారా కాకుండా అడ్వాన్స్ పద్ధతి అనేది అవసరం పడుతుంది. సో జనరల్గా ఏంటి, ప్రాబ్లం చిన్నదిగా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ తీసుకొని త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా డెఫినెట్గా ఉంటుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఫర్టిలిటీ కన్సల్ట్తో అన్నీ డిస్కస్ చేయొచ్చు. మీ ప్రాబ్లమ్స్ విన్నాక, మీ హిస్టరీ తెలుసుకున్నాక మీకు ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తే ప్రెగ్నెన్సీ అనేది కలుగుతుంది అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. సపోజ్ ప్రాబ్లం ఏదన్నా చిన్నదిగా ఉంది అనుకోండి, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది సజెస్ట్ చేస్తారు. అలా కాకుండా కౌంట్ తక్కువ ఉంది, లేడీ యొక్క ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం పెద్ద పద్ధతి IVF అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. బట్ మనం చిన్నగా ఉన్నప్పుడు, ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడు లైక్ స్పర్మ్ కౌంట్ అనేది పూర్తిగా తగ్గలేదు, కొద్ది వరకు తగ్గుంది, బట్ అలాంటి టైంలో కూడా మనం IVF చేస్తే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ వచ్చే సక్సెస్ రేట్స్ అనేటివి ఉంటాయి. సో అలాంటి టైంలోనే మనం ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే డెఫినెట్గా త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఫస్ట్ కన్సల్టేషన్కి అయితే వచ్చి మీరు డాక్టర్స్ని కలిసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అడిగేసి డాక్టర్స్ చెప్పిన సజెషన్స్ తీసుకొని దానికి అకార్డింగ్గా మీరు ట్రీట్మెంట్ అనేది ప్లానింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ.